Hi TCAT viewers. Today we are discussing India map related to lakes of India. Question and answer with explanation for all TSPSC competitive exams, state exams and UPSC exams. With reference to lakes of India, consider the following statements. 1. Sambar Lake is saltwater lake. 2. Udaipur is known as the city of lakes in India. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. టుడే క్లాస్ రిలేటెడ్ కంప్లీట్ మనం లేక్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఒకవేళ మనకు లేక్స్ పైన లేక్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న లేక్స్ పైన చెరువులు పేరు దానిపైన కనుక మనకు క్వశ్చన్ వస్తే మనం కంప్లీట్గా దీనిపైన డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దీనిపైన బిట్ వస్తే మాత్రం మనకు లేక్స్ పైన రావచ్చు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో లేక్స్ ఆఫ్ ఇండియా. సో సాంబార్ లేక్ అనేది సాల్ట్ వాటర్ లేక్, స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్ ఉంది. ఉదయపూర్ సిటీని మనకు సిటీ ఆఫ్ లేక్స్ అంటారు. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. సో బోత్ 1 and 2 ఇస్ కరెక్ట్. ఒకవేళ మనకు లేక్స్ గురించి లేక్స్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ కనుక అడిగే ఛాన్సెస్ ఉంటే ఒకటి మ్యాన్ మేడా అంటే ఆర్టిఫిషియల్ లేక్ అని అడగవచ్చు. అంటే ఒక లేక్ ఇచ్చి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఉస్మాన్ సాగర్ ఉంది. సో ఉస్మాన్ సాగర్ న్యాచురల్గా లేక లేకపోతే ఆర్టిఫిషియల్ లేక్ అని అడగవచ్చు మనకు. సో ఇలాంటి చాలా వరకు మనకు మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు లేక్స్ ఇచ్చి మ్యాన్ మేడ్ లేక్ ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్. సో లేక్ అనేది ఇలా చాలా వరకు అడుగుతుంటారు. సో స్టేట్ పేరు అడగవచ్చు మనకు. ఫ్రెష్ వాటర్ లేక్స్. సెకండ్ వన్ సాల్ట్ వాటర్ లేక్, creeks related lakes. సో లేక్స్ అనే టాపిక్ పైన మనకు ఒకవేళ కనుక మనకు క్వశ్చన్ అనేది వస్తే ఆర్టిఫిషియల్ లేక్ అనేదా లేకపోతే మ్యాన్ మేడ్ లేకా లేకపోతే న్యాచురల్ లేక్ అనేది మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ రెండు ఒకటి. సో న్యాచురల్ లేక్ అనేది అడుగుతుంటారు. లేకపోతే చాలా వరకు మోస్ట్లీ ఏంటంటే ఫ్రెష్ వాటర్ ఉప్పు నీటి సరస్సులో లేకపోతే మంచినీటి సరస్సు అని అడుగుతుంటారు మనకు. చాలా వరకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు. సో ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఇండియా చూస్తే మనకు లేక్ అనేది అంటే ఒక సర్ఫేస్ వాటర్ బాడీ దట్ ఈస్ సరౌండెడ్ బై ల్యాండ్. సో ఇదంతా ల్యాండ్ ఉంటే సో ఇది ఒక న్యాచురల్ బాడీ. సో న్యాచురల్ లేక్ అనేది సో ఇంపార్టెన్స్ ఆఫ్ లేక్. సో లేక్ అనేది సర్ఫేస్ వాటర్ బాడీ దట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ బై ల్యాండ్. సో రివర్ విల్ బి అవుట్లెట్ ఆర్ ఇన్లెట్. సో రివర్ అనేది అవుట్లెట్ అని అవ్వచ్చు లేకపోతే ఇన్లెట్ అని అవ్వచ్చు టు ద లేక్. దట్ ఈస్ లేక్స్ టేక్ ద వాటర్ ఫ్రమ్ రివర్. సో రివర్ నుంచి మనం రీసెంట్గా మనం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ త్రూ ఏంటంటే చాలా వరకు లేక్స్ కూడా ఉన్నాయి మనకు. సో కొన్ని ఏంటంటే రివర్ నుంచి మనకు రివర్స్ త్రూ అంటే లేక్స్ టేక్ ద వాటర్ ఫ్రమ్ రివర్. సో రివర్ నుంచి వచ్చే వాటర్ మనకు లేక్లో ఫ్లో అవ్వడము. ఇంకోటి ఏంటంటే లేక్ అనేది యాక్ట్ యాజ్ ఏ సోర్స్ ఆఫ్ వాటర్ రివర్. సో మోస్ట్లీ ఏంటంటే చాలా వరకు రివర్స్ అనేది ఏంటంటే మనం హిల్లీ ఏరియాస్లో అండ్ కొన్ని ప్లాట్యూస్లో ఏంటంటే లేక్స్ అనేది సోర్స్ ఆఫ్ వాటర్ ఆరిజినేట్ ఆఫ్ ప్లేస్ ఆల్సో ఫర్ చాలా వరకు రివర్స్ ఉన్నాయి మనకు. సో అది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ లేక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వేరియస్ ల్యాండ్స్కేప్. సో లేక్స్ అనేది ఈ సరస్సులు అనేది చాలా వరకు డిఫరెంట్ ల్యాండ్స్కేప్లో ఉన్నది. అదేంటంటే హిల్లీ ఏరియాస్ చాలా వరకు మనకు హిల్లీ ఏరియాస్ చూస్తుంటాం ఇలా. సో హిమాలయ రీజన్లో కూడా చాలా వరకు మనకు లేక్స్ అనేది ఉన్నాయి. అండ్ దాంట్లో ప్లేన్ ఏరియాలో మనకు నార్థన్ ప్లేన్లో కూడా చాలా వరకు లేక్స్ అనేవి ఉన్నాయి. అండ్ ప్లాట్యూస్ ఏరియా అండ్ రిఫ్ట్ జోన్. సో దేర్ ఆర్ వేరియస్ టైప్ ఆఫ్ లేక్స్ దట్ కెన్ బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా. సో అందులో చూస్తే మనకు ఫ్రెష్ వాటర్ లేక్. సో మనం ఇందాక మీకు చెప్పాను, స్టార్టింగే చెప్పాను. సో లేక్స్ అనేది అడుగుతుంటారు. ఫ్రెష్ వాటర్ లేక్స్ అని అడుగుతారు క్వశ్చన్ ఎగ్జామ్లో. సో బిట్ అనేది ఒకవేళ కనుక లేక్స్ పైన వస్తే ఇలా అడుగుతుంటారు. సో ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా అడుగుతుంటారు. లేకపోతే ఫ్రెష్ సాల్ట్ వాటర్ లేక్ అని అడగవచ్చు. బిట్ అనేది ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. అండ్ న్యాచురల్ లేక్స్ కొన్ని ఏంటంటే న్యాచురల్ లేక్ ఏంటంటే ఇది కంప్లీట్గా వోల్కానిక్ ఆర్ హిల్లీ ఏరియాస్ ఉంటాయి. సో అవి న్యాచురల్గా ఫార్మేషన్ అయితే. సో మా గ్లేసియర్ రిలేటెడ్. సో ఇవి మనకు న్యాచురల్ లేక్స్ అనేది. ఆర్టిఫిషియల్ ఏమో మ్యాన్ మేడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మనం నాగార్జున సాగర్
అనేది ఆర్టిఫిషియల్ లేక్, మ్యాన్ మేడ్ లేక్స్. ఎగ్జాంపుల్ హిమాయత్ సాగర్. హిమాయత్ సాగర్. ఇవి ఆర్టిఫిషియల్ లేక్స్ ఇవి. అండ్ ఆక్స్బౌ లేక్ ఫౌండ్ బై రివర్ డిపాజిట్. క్రాటర్ లేక్ డ్యూ టు వోల్కానిక్ యాక్టివిటీ. ఇందాక మీకు చెప్పాను న్యాచురల్ లేక్స్తో పాటు క్రాటర్ లేక్ కూడా మనకు ఇలా డ్యూ టు వాల్కానిక్ యాక్టివిటీ వల్ల ఫార్మేషన్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటంటే మనం లేక్స్ ఆఫ్ ఇండియా చూస్తే అందులో ఏంటంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా చూస్తే అది ఉలార్ లేక్, జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే మనకు బిట్ అనేది జీకే టైప్గా మనకు ఒక డైరెక్ట్గా ఇస్తారు. సో చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో సింగిల్గా ఒక ఏబిసిడి ఆప్షన్లో ఏంటంటే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఇచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అని, లేకపోతే ఉత్తరాఖండ్ ఇలా 4 ఆప్షన్ ఇస్తారు. సో ఇవి మోస్ట్లీ ఏంటంటే మనకు దీనిపైన జీకే లాగా మనకు ఒక అంటే అవగాహన ఉంటేనే మనం పెట్టగలుగుతాం పాయింట్ అని. సో బిట్ అనేది ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది ఒకవేళ లేక్ పైన అడిగితే. సో మోస్ట్లీ ఏంటంటే ఇలాగైనా అడుగుతుంటారు. సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా చూస్తే ఊలార్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ ఇదేమో మంచినీటి సరస్సు. సో ఊలార్ లేక్ అనేది ఫ్రెష్ వాటర్ ఏమో ఊలార్ లేకు. అదే చిలికా లేక్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం దీని గురించి, చిలికా లేక్ గురించి. ఇదేమో సలైన్ వాటర్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా చూస్తే ఊలార్ లేకు. లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ చూస్తే మనకు చిలికా లేకు. సో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదైతే ఉందంటే అది ఊలార్ లేక్. అదే ఉప్పునీటి సరస్సు చూస్తే మనం చిలికా లేకు. సో ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. సో మనకి ఇలా కూడా క్వశ్చన్ అనేది బిట్ అనేది వస్తుంటుంది ఎగ్జామ్లో. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ హైయెస్ట్ లేక్ ఇన్ ఇండియా, అది ఆల్టిట్యూడ్ చూస్తే చోలాము లేక్ ఇన్ సిక్కిం. అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు ఏదైనా ఉందంటే అది ఇండియాలో భారతదేశంలో ఉన్నదంటే అది చోలము లేక్. అది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉన్నది. అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు అది హైయెస్ట్ లేక్ ఇన్ ఇండియా, చోలము లేక్ ఇన్ సిక్కిం. లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా చూస్తే వెంబనాన్ లేక్. దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. అతిపెద్ద సరస్సు భారతదేశంలో ఉన్నది అంటే అది వెంబనాన్ లేక్, వెంబనాన్ సరస్సు. ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉన్నది. లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా చూస్తే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. దీన్ని మనం రిహాన్ డ్యామ్ కూడా అంటాము. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము దీని గురించి. సో ఆర్టిఫిషియల్ లేక్ ఏమైనా ఉందంటే అది ఆ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఉందంటే అది గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ డ్యామ్ అనేది. సో సాగర్ లేక్. సో దీన్ని మనం రిహాన్ డ్యామ్ కూడా అంటాము. సో ఇది చాలా వరకు మనకు బిట్ అనేది దీనిపైన వస్తుంటుంది. అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు ఉందంటే చోలము లేక్ ఇన్ సిక్కిము. అతిపెద్ద సరస్సు ఉన్నదంటే వెంబనాన్ లేక్ ఇన్ కేరళ. దేబార్ లేక్ ఈజ్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్. సో ఫస్ట్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ చూస్తే మనం ఇండియాలో చూస్తే గోవింద్ వల్లభ్ పాయింట్ సాగర్ రిహాన్ డ్యామ్. అదే దేబార్ లేక్ చూస్తే మనకు సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఆఫ్టర్ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉదయపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్న దేబార్ లేక్ అనేది ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్. సో మనం లేక్ వైజ్గా స్టేట్ వైజ్గా చూస్తే డీటెయిల్స్గా స్టాన్లీ రిజర్వాయర్ అని మనకు తమిళనాడులో ఉన్నది. అండ్ భవానీ సాగర్ అని, దాంతోపాటు కృష్ణరాజా లేక్ అని, అండ్ దాంతోపాటు లింగన్ మక్కి సాగర్, భాద్రా రిజర్వాయర్, తుంగభద్ర రిజర్వాయర్, నాగార్జున సాగర్, నిజాం సాగర్, చిలికా, హీరాకుడ్, గోవింద్ ఇందాక మనం డిస్కస్ చేసాం గోవింద్ వల్లభ్ పంత్ సాగర్, గాంధీ సాగర్, గోబింద్ సాగర్, సోమురారి, పాంగాంగ్. సో ఇవి లేక్స్ ఇన్ ఇండియా. ఇవి ఇంపార్టెంట్. మనకు చాలా వరకు మనకు లేక్స్ అనేది స్టేట్ అనేది ఇస్తుంటారు. ఎందుకంటే కొన్ని రిజర్వాయర్లు రీసెంట్గా డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడము. సో దాంతోపాటు ఏంటంటే కొన్ని ఫ్లడ్స్ రిలేటెడ్ ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది మనకు. చాలా వరకు చూస్తే ఈవెన్ కర్ణాటకలో అండ్ చాలా వరకు ఫ్లడ్స్ రావడము. అండ్ గుజరాత్, యూపీ,
మన హిమాలయ స్టేట్స్. సో ఇవి ఏంటంటే మనకు న్యూస్లో ఉన్నది కొన్ని లేక్స్ అయినా కొన్ని ఆ రీజన్ అనేది అడుగుతుంటారు. ఇలా మనం లేక్స్ అని కూడా టాపిక్ పైన కూడా బిట్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. సో లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ లేక్స్ చూస్తే మనకు స్టేట్ వైజ్ చూస్తే మనకు డీటెయిల్స్గా ఫస్ట్ కస్తముడి లేక్, ఇది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. వెమ్మనాన్ లేక్, ఇది ఆల్రెడీ మన లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా. సో లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా చూస్తే మనకు వెమ్మనాన్ లేక్. అండ్ లూనార్ లేక్, ఇది చాలా వరకు న్యూస్లో ఉంటుంది ఎప్పుడు ఇది. సో రీసెంట్గా ఏంటంటే ఇది పింక్ కలర్గా అయిందని, సో అక్కడ బ్యాక్ దీని రిలేటెడ్ ఒక న్యూస్ ఉంది. సో దీనికోసం ఒకసారి మ్యాప్ పాయింట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉన్నది. అండ్ మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకు కొల్లేరు లేక్ ఒకటి, పులికాట్ లేక్ ఇస్ బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్. సో నాగార్జున సాగర్ లేక్ ఇంపార్టెంట్, ఇది మనకి చాలా వరకు. మనకు చిలిక లేక్, ఇటు చూస్తే మనకు లోక్తాక్ లేక్, ఆల్రెడీ మనం దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. వెట్లాండ్ రిలేటెడ్ అని మనకు మాంట్రెక్స్ రికార్డ్లో అనేది లోక్తాక్ లేక్ అని. సో వెట్లాండ్ టాపిక్లో మనం డిస్కస్ చేసాము దీని గురించి, లోక్తాక్ లేక్. ఇది మాంట్రెక్స్ రికార్డ్లో ఉంది మనకు రామ్సర్ సైట్స్లో. ఉమియం లేక్, డిపోర్ బిల్ లేక్, కన్వార్ లేక్, పంగంగు లేక్, ఉలార్ లేక్. సో ఉలార్ లేక్ అనేది ఇందాక స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాము. ఫ్రెష్ వాటర్ లేక్ ఉందంటే ఇది లార్జెస్ట్ ఉంది, లూలార్ లేక్. సో నెక్స్ట్ దాల్ లేక్, సుఖ్నా లేక్, సాంబర్ లేక్, నల్ సరోవర్ లేక్. సో ఇది గుజరాత్లో ఉన్న లేక్ పేరు ఏంటంటే నల్ సరోవర్ లేక్. అదే మనం మధ్యప్రదేశ్లో చూస్తే మనకు బోస్తల్ లేక్. సో బోస్తల్ అనే వెట్లాండ్ కూడా మనం డిస్కస్ చేసాము, చాలా ఇంపార్టెంట్ కూడా మన ప్రీవియస్ క్లాసెస్ మనం డిస్కస్ చేసాము. అండ్ సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ లేక్స్ ఆఫ్ ఇండియా. సో ఆర్టిఫిషియల్గా చూస్తే మనకి ఇందాక నేను మ్యాన్ మేడ్ స్టార్టింగ్ మీకు చెప్పాను, మీకు నేను ఆర్టిఫిషియల్గా లేక్స్ ఉన్నాయి కొన్ని, అంటే మ్యాన్ మేడ్ లేక్ అండ్ దాంతోపాటు న్యాచురల్ లేక్స్ కూడా ఉన్నాయి. సో మనం ఆర్టిఫిషియల్ లేక్స్ చూస్తే, ఎందుకంటే మనకు దీనిపైన డ్యామ్ అని ఇస్తారు చాలా వరకు. కొన్ని స్టేట్ ఇచ్చి డ్యామ్ ఇస్తారు, లేకపోతే రివర్ ఇచ్చి డ్యామ్ ఇస్తారు, లేకపోతే కొన్ని రివర్ ఇచ్చి ఆరిజిన్ సోర్స్ ఆఫ్ లేక్స్ అని ఇవ్వచ్చు. సో ఇలా క్వశ్చన్ అనేది మనకు ఫ్రేమ్వర్క్ అనేది చాలా డిఫరెంట్గానే ఇవ్వచ్చు. సో మనం అన్ని విధంగా కనుక నేర్చుకుంటే మనం 100% అనేది ఆ బిట్టు వచ్చినా మనకు ఆన్సర్ చేయగలుగుతాం మనం. సో హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనకు మహారాణా ప్రతాప్ సాగర్ డ్యామ్ అంటారు, దీన్ని పోంగ్ డ్యామ్ అంటారు. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఆల్సో. వెస్ట్ బెంగాల్లో చూస్తే మనకు ఈస్ట్ కోల్కతా వెట్లాండ్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. సో ఈస్ట్ కోల్కతా వెట్లాండ్ గురించి. సో ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్స్. అండ్ నెక్స్ట్ దకురియా లేక్ అని ఉంది, ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నది గోవింద్ వల్లభ పాంత్ సాగర్, ఇది ఇండియాలో లార్జెస్ట్. సో ఇందాక నేను చెప్పాను లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా ఉందంటే గోవింద్ వల్లభ్ పాంత్ సాగర్, దీన్ని రిహాన్ డ్యామ్ అంటారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము దీని గురించి, రివర్ అప్పుడు. సో యమునా రివర్ అప్పుడు దీని గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేసాము. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టిఫిషియల్ లేక్ ఇండియాలో కనుక లార్జెస్ట్ ఉంది అంటే అది యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. దాని పేరు ఏంటంటే రిహాన్ డ్యామ్ అని దాని అనొచ్చు, ఆర్ రావచ్చు క్వశ్చన్, లేకపోతే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ తెలంగాణలో హుస్సేన్ సాగర్ లేక్, ఇది మనందరికీ తెలుసు, మనం ఉన్నది తెలంగాణ కాబట్టి మన స్టేట్ రిలేటెడ్ కాబట్టి మన మోస్ట్ మనకు గుర్తుంటుంది అండ్ వెరీ ఫేమస్ ఆల్సో. మధ్యప్రదేశ్లో చూస్తే మనకు బోస్తాల్ లేక్ ఉంది, ఇది కూడా మనకు ఆర్టిఫిషియల్ లేక్స్ ఆల్సో. రాజస్థాన్లో ఏమో పిచ్చోలా లేక్ ఉంది ఇది. అండ్ హర్యానాలో ఏమో సురాజ్ కుండ్ లేక్ ఉంది. చండీగఢ్లో చూస్తే సుఖ్నా లేక్ ఉంది. సుఖ్నా లేక్ అనేది న్యూస్లో ఉంది చాలా వరకు. సో దీని గురించి అడిగే ఆస్కారం ఉంది, మనకు అవకాశం ఉంది ఎగ్జామ్లో కూడా. హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనకు గోబింద్ సాగర్ లేక్. సో ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము గోబింద్ సాగర్ గురించి. సో ఆర్టిఫిషియల్ లేక్ అంటే మ్యాన్ మేడ్ లేక్ ఇది. సో మ్యాన్ మేడ్ లేక్ అనేది మనకు ఒకవేళ ఒక స్టేట్ ఇచ్చి దాని ఒక లేక్, ఆ స్టేట్లో మన లేక్ ఉందా లేదా, లేకపోతే ఆర్టిఫిషియల్ లేక్ ఉందా లేదా అడగవచ్చు, లేకపోతే కొన్ని న్యాచురల్ లేక్ ఉన్నాయా అడగవచ్చు, లేకపోతే ఆ లేక్ ఇచ్చి ఏ రివర్ పైన ఉన్నదని అడగవచ్చు. సో ఇలా మనం అన్ని విధంగా మనం నేర్చుకుంటేనే మనకు ఎలాంటి ఒక ఈ టాపిక్ లేక్స్ పైన టాపిక్ పైన వస్తే మనకు ఆ బిట్ అనేది మనకు 100% మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో స్టేట్ వైజ్ చూస్తే మనకు హిమాచల్ ప్రదేశ్లో మహారాణా ప్రతాప్ సాగర్ లేక్ ఉన్నది. అండ్ వెస్ట్ బెంగాల్లో చూస్తే మనకు ఈస్ట్ కోల్కతా వెట్లాండ్ ఉన్నది లేక్. అండ్ ఇంకో లేక్ ఉంది వెస్ట్ బెంగాల్లో ఉన్నదంటే దకురియా లేక్. యూపీలో చూస్తే మనకు, ఉత్తరప్రదేశ్లో చూస్తే మనకు గోవింద్ వల్లభ్ పాంత్ సాగర్ ఉన్నది లేక్ అనేది. అండ్ తెలంగాణలో హుస్సేన్ సాగర్ లేక్. అండ్ మధ్యప్రదేశ్లో చూస్తే మనకు బోస్తాల్ లేక్. అండ్ రాజస్థాన్లో చూస్తే మనకు పిచ్చోలా లేక్ ఒకటి ఉంది. అండ్ హర్యానా చూస్తే మనకు సూరజ్ కుండ్ లేక్ ఒకటి ఉంది. అండ్ చండీగఢ్లో చూస్తే మనకు
సుఖ్నా లేక్ ఉన్నది. అండ్ హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనకు గోబింద్ సాగర్ లేక్. సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ లేక్స్ ఆఫ్ ఇండియా. సో ఇంకా మనకు లేక్స్ ఇన్ ఇండియా డీటెయిల్స్గా చూస్తే మనకు కొంతవరకు మనకు దాన్ని సపరేట్గా చూస్తే దీనికోసం నేను మ్యాప్ పాయింటింగ్ ఇస్తున్నాను. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్స్ ఇన్ ఇండియా చూస్తే వులార్ లేక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇది ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీని ఒక ఈ వులార్ లేక్ ఫార్మేషన్ ఎలా అయిందంటే రిజల్ట్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ వల్ల. సో టెక్టోనిక్ యాక్టివిటీ వల్ల ఈ వులార్ లేక్ అని ఫార్మేషన్ అయింది. ఇది ఒక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. పాంగాంగ్ సో లేక్ అని ఇది ఒక లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం అడగొచ్చు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకు ఒకటి సాల్ట్ వాటర్ లేక్ అని అడగచ్చు, లేకపోతే ఫ్రెష్ వాటర్ లేక్ అని అడగవచ్చు. సో ఒకవేళ మనం ఫ్రెష్ వాటర్ లేక్ అని అడిగితే సో ఈ పంగన్ సో లేక్ అనేది ఇప్పుడు లడక్ రీజన్లో ఉంది. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఆఫ్ లడక్. అండ్ సోమొరారి లేక్ ఉంది ఈ రీజన్లోనే మనకు లడఖ్లో. అండ్ దాల్ లేక్ ఇందాక డిస్కస్ చేసాం మనం. దాల్ లేక్ ఎక్కడ ఉందంటే ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. మనకు రీసెంట్గా మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇది దేనికి ఫేమస్ అంటే టూరిస్ట్ ప్లేస్ కోసము. సో చాలా వరకు ఈ దాల్ లేక్ ఏంటంటే న్యూస్లో ఎప్పుడు మనకు ఉంటుంటుంది, ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసాము హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనం గోబింద్ సాగర్ డిస్కస్. ఇది ఒక డీపెస్ట్ లేక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో డీపెస్ట్ లేక్ ఉన్నది అంటే ఇది గోబింద్ సాగర్ లేక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసాము ఉత్తరాఖండ్లో చూస్తే మనకు రూప్కుండ్ అనే లేక్ ఉన్నది. దాంతోపాటు భీమ్తాల్ అనే లేక్ ఉన్నది. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము చంద్రతాల్ లేక్ అని ఒకటి ఉంది. సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్స్ ఇవి. సో దాల్ లేక్ ఏంటంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది. దాంతోపాటు అనేది ఇది ఏషియా లార్జెస్ట్ తులిప్ గార్డెన్ ఆల్సో ఈ దాల్ లేక్ దగ్గర. సో ఇది చాలా వరకు మనకు న్యూస్లో అనేది వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ మనం రాజస్థాన్లో చూస్తే, సో రాజస్థాన్లో మనకు ఏంటంటే సాంబార్ సాల్ట్ లేక్ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా వరకు మనకు మోస్ట్లీ సాంబార్ లేక్ గురించి మనం న్యూస్లో ఉన్నది. కొన్ని బర్డ్స్ అనేది చనిపోవడం అనేది. సో చాలా వరకు ఏంటంటే కొన్ని డిసీజ్ రావడం వల్ల. సో సాంబార్ లేక్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిచోలా లేక్ ఉంది. ఎక్కడుందంటే ఇందాక మనం డిస్కస్ చేసాము రాజస్థాన్లో ఉన్నది. అండ్ నక్కీ లేక్ ఉన్నది రాజస్థాన్లో. అండ్ రాజ్ సమ్మాడ్ లేక్ ఉంది రాజస్థాన్లో. గుజరాత్లో చూస్తే మనకు నల్ సరోవర్ లేక్ ఉన్నది. అదే మహారాష్ట్రలో చూస్తే మనకు శివాజీ సాగర్ లేక్ ఉన్నది. అండ్ దాంతోపాటు లూనార్ లేక్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్ ఇది లూనార్ లేక్ అనేది. సాలిమార్ లేక్ ఎక్కడ ఉందంటే మనకు అది కూడా మహారాష్ట్రలో ఉన్నది. అండ్ కేరళ చూస్తే మనకు ఇందాక మనం డిస్కస్ చేసాము వెంబనాథ్ లేక్ అనేది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా. దాంతోపాటు మనం డిస్కస్ చేసాము సస్తం కోట్ లేక్ అని ఉన్నది కేరళలో. సో ఇలా మ్యాప్ పాయింటింగ్ కింద స్టేట్ వైజ్ మనకి ఎంతవరకు మనం మ్యాప్ చూస్తేనే మనకు చాలా వరకు గుర్తుంటుందని ఇలా ఇచ్చాను. బోస్తల్ లేక్ దీన్ని ఆల్సో కాల్డ్ ఇందిరా సాగర్ లేక్ అంటారు దీన్ని. సో మనకి పాత పేరు కొత్త పేరు అని అడగవచ్చు, అంటే మరో పేరు అడగవచ్చు. సో బోస్తల్ లేక్ మరో పేరు అని అడగవచ్చు. సో ఇందిరా సాగర్ లేక్ ఇది అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. చిలికల్ లేక్ చూస్తే మనకి ఇది ఒక ఇంపార్టెంట్ లేక్ ఇది. అండ్ కొల్లేరు లేక్ అండ్ పులికాట్ లేక్ చూస్తే ఇది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా చూస్తే పులికాట్ లేక్. సో ఇది ఎక్కడ ఉందంటే కృష్ణా రివర్ దగ్గర ఉంది మనకు. శ్రీహరికోట దగ్గర ఆల్సో. కృష్ణా రివర్ త్రో వెళ్తుంది ఈ పులికాట్ లేక్ అనేది. సెకండ్ లాంగెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఉందంటే అది పులికాట్ లేక్. అది ఎక్కడ ఉందంటే శ్రీహరికోట దగ్గర. సో మనకు కొన్ని ఏరియా కూడా ఇస్తారు, లేక్ కూడా ఇస్తారు. కున్వార్ లేక్ ఏంటంటే ఏషియా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్స్. సో ఇది మన క్వశ్చన్ ఇందాక మీకు చెప్పాను కొన్ని టైప్స్ ఆఫ్ లేక్స్ అంటే మ్యాన్ మేడ్ లేక్, ఆర్టిఫిషియల్ లేక్, క్రాటర్ లేక్ అండ్ ఆక్స్బౌ లేక్. సో ఆక్స్బౌ లేక్ ఉంది అంటే ఏషియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అది ఆక్స్బౌ లేక్ ఉంది అంటే అది కున్వార్ లేక్. అండ్ దాంతోపాటు మనం డిస్కస్ చేసాము లోక్తక్ లేక్ కూడా డిస్కస్ చేసాము. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ నార్త్ ఈస్ట్లో చూస్తే మనకు లోక్తక్ లేక్. అండ్ బిగ్గెస్ట్ లేక్ చూస్తే మన ఇండియాలో మనం చూస్తేమో సోమోగ్ లేక్ అని ఆల్రెడీ మనం ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేసాము. సో దీస్ ఆర్ ద లేక్స్, ఇంపార్టెంట్ లేక్స్ ఇన్ ఇవన్నీ ఏంటంటే ఆర్టిఫిషియల్ లేక్స్ ఇవి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సో స్టేట్ వైజ్గా డీటెయిల్స్గా చూస్తే మనం లేక్స్ ఆఫ్ ఇండియా చూస్తే నేము, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అంటే కొన్ని ప్లేసెస్ కూడా. సో మనకి ఎంత అంటే ఒక టాపిక్ పైన డీటెయిల్స్ చదివితేనే మనకు రేపు ఆన్సర్ అని క్వశ్చన్ అని ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతామని ఇలా స్టేట్, డిస్ట్రిక్ట్, టైప్ ఆఫ్ లేక్ ఇచ్చాను. అండ్ దానికి ఆ లేక్ గురించి ఫ్యాక్ట్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే ఇలా డిస్క్రిప్షన్. సో ఫస్ట్ మనం పులికాట్ లేక్ గురించి చూస్తే ఇది ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. అండ్ డిస్ట్రిక్ట్ ఏంటంటే సులూర్పేట్. ఈ టైప్ ఆఫ్ లేక్ ఏంటంటే బ్రాకిష్ వాటర్ లేక్ ఇది.
సో పులికాట్ లేక్ అనేది ఇందాక డిస్కస్ చేసాము మనం. పులికాట్ లేక్ అనేది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. సో ఇట్ ఎన్కంపసెస్ పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ ఉంది అండ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో ఇందాక చెప్పాను శ్రీహరికోట దగ్గర ఉన్నదని. సో ఈ ఏరియాలో ఏమన్నా బర్డ్ శాంక్చురీ ఉందంటే పులికాట్ లేక్ బర్డ్ శాంక్చురీ ఉన్నది. సో నెక్స్ట్ కొల్లేరు లేక్. కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. సో హోమ్ టు మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ మనం కొల్లేరు లేక్లో చూస్తుంటాము. హాఫ్లాంగ్ లేక్ ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉన్నది. ఏ డిస్ట్రిక్ట్ అంటే సిల్చర్ డిస్ట్రిక్ట్లో. ఇది టైప్ ఆఫ్ వాటర్ అంటే ఫ్రెష్ వాటర్ లేక్. దీని ఒక డిస్క్రిప్షన్ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ లేక్ ఇది. సో మనకు ఎత్తైన సరస్సు అంటే ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు అంటే మంచినీటి సరస్సు ఉంది అంటే అది అస్సాంలో హాఫ్లాంగ్ లేక్. ఏ ప్రాంతంలో అంటే సిల్చర్ ప్రాంతంలో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. సో దీని ఒక డిస్క్రిప్షన్ చూస్తే దీని గురించి చూస్తే మనకు ఈ హాఫ్లాంగ్ లేక్ అనేది ఇదొక హై ఆల్టిట్యూడ్ లేక్. సో నెక్స్ట్ ఏమో దీపోర్ బిల్. సో దీపోర్ బిల్ అనేది ఎక్కడ ఉందంటే అస్సాంలో. సో అస్సాంలో మనకు ఒక లేక్ పేరు ఇచ్చి డైరెక్ట్గా స్టేట్ అడుగుతుంటారు, లేకపోతే ఆ ప్రాంతాల పేరు అడుగుతుంటారు. సో స్టేట్, ఏరియా అండ్ టైప్ ఆఫ్ వాటర్, టైప్ ఆఫ్ లేక్స్ అండ్ డిస్క్రిప్షన్. సో ఇది ఎక్కడ ఉంది? కామ్రూప్ దగ్గర ఉన్నది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. సో అండర్ రామ్సర్ కన్వెన్షన్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము రామ్సర్ కన్వెన్షన్ అని గురించి. అండ్ దీపోర్ బిల్ కూడా ఇది ఒక వెట్లాండ్. సో దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది ఒక లేక్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. నెక్స్ట్ సోన్బిల్ లేక్ అనేది ఇది ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉన్నది. సో కరీంగంజ్ దగ్గర ఉంది. సో ఇది టెక్టోనికల్లీ ఫార్మ్డ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది అండ్ లార్జెస్ట్ వెట్లాండ్ ఇన్ ఇండియా. ఒకవేళ కనుక మనకు క్వశ్చన్ వస్తే లేక్ అండ్ వెట్లాండ్ రెండు కంబైన్ కనుక క్వశ్చన్ వస్తే ఇలా అడుగుతుంటారు. సో రామ్సర్ సైట్స్ అనేది మనకు వెట్లాండ్స్ అనేది చాలా చాలా వరకు ఇంపార్టెంట్. సో వెట్లాండ్లో ఇంపార్టెంట్ కాబట్టి ఇలా లార్జెస్ట్ వెట్లాండ్ ఇలా అస్సాంలో ఉందంటే అది సోన్బిల్. సో సోన్బిల్ లేక్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. సో ఇది ఎలా ఫార్మేషన్ అయిందంటే టెక్టోనికల్లీ ఫార్మేషన్ అయింది. సో ఇది ఏ స్టేట్లో ఉందంటే సోన్బిల్ అనేది అస్సాంలో ఉన్నది. సో అస్సాంలో ఉన్న లేక్స్ పేరు ఏంటంటే హాఫ్లాంగ్ లేక్ ఒకటి, దీపోర్ బిల్ లేక్ ఒకటి అండ్ సోన్బిల్. నెక్స్ట్ బీహార్లో ఉన్న లేక్ ఏంటంటే కన్వార్ లేక్. సో చాలా వరకు ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నది. అండ్ ఇది ఏ రీజన్లో ఉందంటే బీహార్లో ఉన్న అంటే ప్రాంతాలు అంటే ఉన్న పేరు అంటే బెగుసరాయ్. సో ఇది కన్వార్ లేక్ అనేది న్యూస్లో ఉన్నది. సో దీని గురించి మనకు ఒకవేళ లేక్లో బేస్డ్ క్వశ్చన్ ఏమన్నా బిట్ వస్తే దీనిపైన వచ్చే అవకాశం ఉన్నది. సో ఇది ఏ టైప్ ఆఫ్ లేక్ అంటే ఇందాక మీకు చెప్పాను ఆక్స్బౌ లేక్ అండ్ ఫ్రెష్ వాటర్. సో టైప్ ఆఫ్ లేక్ ఉందంటే మనకు ఆక్స్బౌ లేక్ అని ఇందాక స్టార్టింగ్లో చెప్పాను మీకు. లార్జెస్ట్ ఏషియన్ ఆక్స్బౌ లేక్ అని ఇందాక చెప్పాను. ఏషియా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్ ఇది ఎక్కడుందంటే బీహార్లో ఉన్నది. సో ఇది ఇంపార్టెంట్, రీసెంట్గా న్యూస్లో ఉంది. దీని గురించి కొంచెం న్యూస్లో ఉంది కాబట్టి మనకు దీనిపైన క్వశ్చన్ ఒకవేళ వస్తే ఇలా రావచ్చు. సో కన్వర్ లేక్ అనేది బీహార్లో ఉన్నదని అడగవచ్చు, లేకపోతే ఇది ఒక ఆక్స్బౌ లేక్ అని అడగవచ్చు, లేకపోతే ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అని అడగవచ్చు, లేకపోతే ఏషియా లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఆక్స్బౌ లేక్ అని అడగవచ్చు. సో ఇలా క్వశ్చన్ అనేది ఇలా బిట్ అనేది మనకు చాలా ఇలా రకరకాలుగా అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. అండ్ నల్ సరోవర్ లేక్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము దీని గురించి. అండ్ ఈ ఏరియా గురించి గుజరాత్లో ఉన్న కొన్ని ప్రాంతాల గురించి. సో హమీర్సర్ లేక్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఏ రీజన్ అంటే కచ్ రీజన్లో. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్ ఇది. అండ్ ఇది ఎక్కడ ఉందంటే సిచ్యువేటెడ్ ఇన్ సెంటర్ ఆఫ్ భుజ్. సో మనకు చాలా వరకు క్వశ్చన్ అనేది లేక్ పైన స్టేట్తో పాటు అది టైప్ ఆఫ్ లేక్ అని అడగవచ్చు, లేకపోతే సెంటర్ ఏ ప్రాంతంలో ఉంది, ఒక రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉందని అడగవచ్చు. సో కచ్లో ఉన్న ఏరియాలో ఉన్న లేక్ ఏంటంటే హమీర్సర్ లేక్. నెక్స్ట్ కంకారియా లేక్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్లో ఉన్నది. సో గుజరాత్ స్టేట్లో ఏంటంటే రీసెంట్గా చాలా ఫ్లడ్స్ అని అండ్ చాలా వరకు స్టేట్ అనేది గుజరాత్ స్టేట్ చాలా న్యూస్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే మనం ఎక్కువ నేషనల్ రిలేటెడ్ కొంచెం మన మీటింగ్స్ అయినా కొన్ని అక్కడ ఆ స్టేట్లో జరుగుతుంటాయి. ఇన్వెస్ట్మెంట్ అయినా లేకపోతే మనకు గుజరాత్ రిలేటెడ్ కొన్ని మన క్వశ్చన్ అనేది వస్తే ఇలా అవకాశం అనేది ఉంది ఎగ్జామ్లో. సో కంకరియా లేక్ ఇన్ గుజరాత్, అహ్మదాబాద్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇది ఒక లేక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లేక్ ఇది. సో ఇది ఎక్కడో దీని గురించి ఏంటంటే ఇది ఒక 14th century లేక్. సో మొహమ్మద్ షా II పీరియడ్లో ఈ కంకరియా లేక్ అనేది అప్పటి నుంచి ఉన్నది. సో కంకరియా లేక్ పీరియడ్ ఏ టైం నుంచి ఉందంటే 14th century లేక్. సో ఇది ఓల్డెస్ట్ లేక్ కాబట్టి ఇంపార్టెంట్ మనకు. సో చాలా వరకు మనం అడుగుతుంటారు. సో ఓల్డెస్ట్ లేక్ అని ఏమైనా ఉన్నాయంటే అందులో మొహమ్మద్ షా
2 పీరియడ్లో ఏంటంటే 14th సెంచరీలో ఈ ఆర్టిఫిషియల్ లేక్ దీన్ని ఎప్పుడు తవ్వారు ఈ కంకరియా లేక్ అనేది సరస్సుని. నారాయణ్ సరోవర్. సో ఈ లేక్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. రీజన్ ఏమో కచ్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. సో ఇది దేని రిలేటెడ్ ఈ నారాయణ్ సరోవర్ అంటే పిలిగ్రిమేజ్ సైట్ ఫర్ హిందూస్. సో ఇది ఒక పిలిగ్రిమేజ్ సైట్ ఫర్ హిందూస్. ఈ నారాయణ్ సరోవర్ లేక్ అనేది ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉన్నది. అండ్ ఇది ఒక ఆర్టిఫిషియల్ ఫ్రెష్ వాటర్ లేక్. ధోల్ లేక్. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము ధోల్ లేక్ అనేది. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉన్నది. సో మేసాన్ అనే ఒక ప్రాంతాల్లో. సో ఇది ఒక లెంటింగ్ లేక్. సో మనం చాలా వరకు ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫర్ ఇరిగేషన్ పర్పస్ అనేది ఈ టైప్ ఆఫ్ లేక్ అనేది కడుతుంటారు. లెంటిక్ లేక్ అనేది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ధోల్ లేక్ ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాస్త్రాపూర్ లేక్ ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్లో ఉంది. అండ్ ఎక్కడ ఉందంటే మహమ్మదాబాద్లో. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. నర్మదా రివర్ ఇది ఒక పిక్నిక్ స్పాట్. ఎక్కడ ఉందంటే ఇది వస్త్రాపూర్ లేక్ ఎక్కడ ఉందంటే మహమ్మదాబాద్లో ఉంది. అహ్మదాబాద్ ఏ రివర్ త్రూ ఉందంటే నర్మదా రివర్. ఇది ఒక పిక్నిక్ స్పాట్ ఈ వస్త్రాపూర్ లేక్ అనేది. సో మనం చాలా వరకు క్వశ్చన్ అనేది వస్తుంటుంది దీనిపైన. అండ్ నెక్స్ట్ ఏమో బ్రహ్మ సరోవర్ లేక్. సో మనం గుజరాత్లో మనం కంప్లీట్గా చూస్తే మనం గుజరాత్లో ఇన్ని లేక్స్ ఉన్నాయి. నల్ సరోవర్ లేక్, హమీర్సార్ లేక్ ఒకటి, అండ్ కంకరియా లేక్ ఒకటి, అండ్ నారాయణ్ సరోవర్ లేక్ ఒకటి, అండ్ ధోల్ లేక్ ఒకటి, వస్త్రాపూర్ లేక్. ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మనం స్టేట్ వైజ్ మనకు లేక్ అని అడగొచ్చు. సో నల్ సరోవర్ లేక్, హమీర్సార్ లేక్, కంకరియా లేక్, అండ్ నారాయణ్ సరోవర్ లేక్, అండ్ ధోల్ లేక్, అండ్ వస్త్రాపూర్ లేక్. ఇవన్నీ ఈ ఉన్న లేక్స్ ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. అదే మన హర్యానా రాష్ట్రంలో చూస్తే మనం బ్రహ్మ సరోవర్ లేక్ ఒకటి, డామ్నామా లేక్ ఒకటి, అండ్ కర్నా లేక్ ఒకటి, తిలియార్ లేక్ ఒకటి, సూరజ్కుండ్ లేక్ ఒకటి. ఇది వెరీ ఇది ఇంపార్టెంట్ లేక్ ఇది సూరజ్కుండ్ లేక్ ఒకటి. అండ్ చంద్రదల్ లేక్ ఆల్సో ఇంపార్టెంట్ లేక్. ఇదేమో హిమాచల్. సో మన హర్యానా రాష్ట్రంలో చూస్తే మనం బ్రహ్మ సరోవర్ లేక్, అండ్ డామ్డామా లేక్ ఒకటి, అండ్ కర్నా లేక్ ఒకటి, తిలియార్ లేక్ ఒకటి, సూరజ్కుండ్ లేక్. ఈ లేక్స్ ఏమో మనకు హర్యానా రాష్ట్రంలో ఉన్నాయి. సో అదే బ్రహ్మ సరోవర్ లేక్ చూస్తే మనకు తానేశ్వర్ ప్రాంతంలో ఉంది. ఇదేమో ఫ్రెష్ వాటర్ లేక్. ఇది ఎప్పటి నుంచి ఉందంటే ఏన్షియంట్ వాటర్ పూల్ సాక్రెడ్ టు హిందూయిజం. సో ఇది ఒక ఏన్షియంట్ వాటర్ పూల్ సాక్రెడ్ టు హిందూయిజం రిలేటెడ్. అదే దామ్దామ్ లేక్ చూస్తే మనకు ఇది ఎక్కడంటే సోనార్ డిస్టిక్లో ఉంది. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. ఇది కన్స్ట్రక్టెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో మనకు బ్రిటిష్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసిన లేక్ అడిగితే డామ్డామా లేక్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉన్నది. అదే కర్నాల్ లేక్ గురించి చూస్తే ఇది హర్యానా రాష్ట్రంలో ఉన్నది, కర్నాల్ డిస్టిక్ అనేది. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ కనెక్టెడ్ టు గ్రేట్ ఎపిక్ మహాభారత. సో మహాభారత రిలేటెడ్ ఏమన్నా లేక్ ఉందంటే కర్నాల్ లేక్. సో మనకు చాలా వరకు ఆర్ట్స్ అండ్ కల్చర్లో మనకు క్వశ్చన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ విత్ జియోగ్రఫీ ఇంటర్లింకేజ్ ఏమైనా క్వశ్చన్ అడిగితే ఇలా మహాభారత ఎపిక్ అంటే కనెక్టెడ్ రిలేటెడ్ ఏమైనా ఇలా మనకు కర్నాల్ లేక్ అనేది రిలేటెడ్ అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇలా స్టేట్ కూడా అడగవచ్చు. సో ఈ కర్నాల్ లేక్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉందంటే హర్యానా రాష్ట్రంలో కర్నాల్ లేక్ అనేది ఉన్నది. దాంతోపాటు ఇది ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. సో కనెక్టెడ్ టు గ్రేట్ ఎపిక్ మహాభారత. నెక్స్ట్ తిలియార్ లేక్ గురించి చూస్తే ఇది హర్యానాలో ఉన్నది, రోహ్తక్ డిస్టిక్లో. ఇది ఒక ఫ్రెష్ వాటర్ కెనాల్ ఇన్ఫ్లో వాటర్ లేక్ ఇది. సో లొకేటెడ్ ఇన్సైడ్ తిలియార్ జూ. సో ఇక్కడ మన జూ ఉందంటే దీని రిలేటెడ్ అంటే తిలియార్ జూ ఉంది. సో నెక్స్ట్ సూరజ్కుండ్ లేక్. ఇది ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది, ఫరీదాబాద్. సో సూరజ్కుండ్ లేక్, తిలియార్ లేక్, కర్నాల్ లేక్, డామ్నామా లేక్, అండ్ బ్రహ్మ సరోవర్ లేక్ అనేది ఇవి హర్యానా రాష్ట్రంలో ఉన్నవి. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో చూస్తే మనకు చంద్రతాల్ లేక్. సో ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. ఇది ఏ డిస్టిక్లో ఉందంటే లాహుల్ అండ్ స్పీతి. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో, లాహుల్ అండ్ స్పీతి రిలేటెడ్. అండ్ ఇది ఒక స్వీట్ వాటర్ లేక్. సో స్వీట్ వాటర్ లేక్ కూడా మనం అడగొచ్చు. సో చంద్రతాల్ లేక్ అనేది చాలా స్వీట్ వాటర్ లేక్ ఇది. సో ఇది ఒక రామ్సర్ వెట్లాండ్ సైట్ ఆల్సో. మన అలా ప్రీవియస్ క్లాస్ దీని గురించి డిస్కస్ చేసాము వెట్లాండ్ టాపిక్లో. సో దీనిపైన ఒకవేళ కనుక అడిగితే వెట్లాండ్ టాపిక్ బేస్డ్ పైన అడగొచ్చు, లేకపోతే లేక్ టాపిక్ బేస్డ్ అయినా మనకు క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. సో చంద్రతాల్ లేక్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. సో రేణుకా లేక్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. రేణుకా లేక్ రీసెంట్ న్యూస్లో ఉన్నది. సో దీని గురించి అడిగే ఛాన్సెస్ ఉంది. సో రేణుకా లేక్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. డిస్టిక్ ఏంటంటే సిరమూర్ డిస్టిక్. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఇది రేణుకా లేక్ అనేది. ఇది ఒక అండ్ ఈ రేణుకా లేక్ ఆల్సో డిజిగ్నేటెడ్ యాజ్ ద రామ్సర్ సైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి అడిగే ఛాన్సెస్ ఉంది మనకు. లేక్ రామ్సర్ సైట్ లేకపోతే లేక్ త్రో. నాకోల్ లేక్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. ఇది ఎక్కడ ఉందంటే కిన్నౌర్లో ఉంది. సో హిమాచల్ ప్రదేశ్లో మనకు 3 ఉన్నాయి.
అందులో ఒకటి చంద్రతాల్ లేక్ ఒకటి, రేణుకా లేక్ ఒకటి అండ్ నాకో లేక్. సో ఇవి 3 లేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో దాల్ లేక్ ఇది ఎక్కడ ఉందంటే శ్రీనగర్లో ఉన్నది. ఇది వామ్ మోనో మీటిక్. సో ఇది రెమినెంట్ ఆఫ్ పాస్ట్ గ్లేషియర్ పీరియడ్ ఇది ఈ లేక్ అనేది. పాంగాంగ్సో లేక్ అనేది ఇది లడఖ్లో ఉన్నది. సో లడఖ్ ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి లడఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నది అండ్ లడఖ్ రీజన్లో. సో ఇది ఒక ఎండోర్కి లేక్ సలైన్ వాటర్. సో మనం చాలా వరకు ఏంటంటే పాంగాంగ్సో లేక్ అనేది ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకంటే ఈ రీజన్లో కూడా చాలా వరకు మనం న్యూస్లో చూస్తుంటాము. సో లడఖ్ యూనియన్ టెరిటరీలో ఉంది. సో లడఖ్ డిస్టిక్లో. సో ఇది ఒక ఎండోర్కి లేక్ అనేది అడుగుతుంటారు. సో డైరెక్ట్గా మనం క్వశ్చన్ అనేది వస్తుంది అంటే ఇలా కూడా అడుగుతుంటారు. ఎండోర్కి లేక్ అనే స్టేట్ ఇస్తారు. సో లడఖ్లో ఉన్నది ఏంటంటే పాంగాంగ్సో లేక్. సో ఇది ఏ బార్డర్ ఉందంటే ఇండో చైనా బార్డర్. సో చాలా వరకు ఏంటంటే మనకు రీసెంట్గా ఇక్కడ మనకు ఇండియా చైనాకు మధ్యలో ఉన్న ఈ బార్డర్ ఉన్న లేక్ అనేది పాంగాంగ్సో లేక్. సో ఇక్కడ రీసెంట్గా ఏంటంటే కొన్ని మనం ఇది చాలా వరకు న్యూస్లో ఉన్నది 2 years నుంచి కంటిన్యూస్గా. సో దీనిపైన ఈ లేక్ పైన కనుక మనకు క్వశ్చన్ వస్తే ఇది ఒక సలైన్ వాటర్ లేక్. సో ఇది ఉప్పు నీటి సరస్సు సలైన్ వాటర్ లేక్ అండ్ ఇది ఎండోర్కి లేక్. ఇది ఎక్కడ ఉందంటే లడఖ్లో ఉన్నది. సో నెక్స్ట్ ఊలార్ లేక్. సో ఊలార్ లేక్ ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నది అండ్ దాని డిస్టిక్ ఏంటంటే బండిపోరా డిస్టిక్. ఇది టెక్టోనిక్ లేక్ ఇది అంటే ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. సో పాంగాంగ్సో లేక్ ఏమో సలైన్ వాటర్ లేక్, ఊలార్ లేక్ ఏమో ఫ్రెష్ వాటర్ లేక్. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఉందంటే అది ఊలార్ లేక్. సో ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను ఊలార్ లేక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పాంగాంగ్సో ఇది 2 ఇంపార్టెంట్. మనకు చాలా వరకు లేక్ గురించి ఆర్ పాస్ గురించి రేంజెస్ గురించి కనుక రిలేటెడ్ మ్యాప్ పాయింటింగ్ ఆర్ క్వశ్చన్ అనేది జాగ్రఫీ త్రూ వస్తే మోస్ట్లీ హిమాలయ ప్రాంతాల్లో అనేది రీజన్లో మనకు అడుగుతుంటారు క్వశ్చన్స్ అనేది చాలా వరకు. సో రివర్స్ ఆర్ హిల్స్ అనేది ఉంటే మనకు డెక్కన్ ప్లాటిలా పెనిన్సులార్ ప్లాటిలా అనేది అడిగే ఛాన్సెస్ ఉంది, అవకాశం ఉంది ఎగ్జామ్స్ అనేది. సో మనకు లేక్లో చూస్తే మనకు పాంగాంగ్సో లేక్ అనేది సలైన్ వాటర్ లేక్ అండ్ ఇది ఇండో చైనా బార్డర్. సో ఇక్కడ ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్లో ఉంది కాబట్టి డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఈ లేక్ అనేది చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది, దీనిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఊలార్ లేక్ అనేది బండిపోరా లేక్ ఇది అండ్ ఇది ఫ్రెష్ వాటర్ లేక్ ఆల్సో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ సోమోరారి లేక్. సో ఇది ఎక్కడ ఉందంటే లడఖ్లో ఉన్నది అండ్ ఇది ఒక సాల్ట్ వాటర్ లేక్, హై ఆల్టిట్యూడ్ లేక్ ఆల్సో. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హై ఆల్టిట్యూడ్ లేక్ ఉన్న లేక్ ఏంటంటే సోమోరారి లేక్ లడఖ్లో ఉంది ఇది. సో లడఖ్ యూనియన్ టెరిటరీలో ఉన్నది అండ్ సోమోరారి. సో లడఖ్లో ఉన్న 2 లేక్స్ ఏంటంటే పాంగాంగ్సో ఒకటి, సోమోరారి లేక్. సో ఈ 2 ఇంపార్టెంట్ అండ్ 2 ఏంటంటే సాల్ట్ వాటర్ లేకే. అదేమో ఇండో చైనా బార్డర్ ఉంది, ఇదేమో హై ఆల్టిట్యూడ్ లేక్, అది సోమోరారి. అగాటా లేక్ చూస్తే మనకు కర్ణాటకలో ఉంది. ఇది కర్ణాటకలో ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. సో లొకేటెడ్ ఇన్ ద సౌత్ వెస్ట్ పార్ట్ ఆఫ్ సిటీ. రీసెంట్గా అది 1 year కరెంట్ అఫైర్ చూస్తే మనకి ఇది న్యూస్లో ఉన్నది ఈ అగాటా లేక్ అనేది. ప్రజెంట్ అయితే బెంగళూరు అనేది ఫ్లడ్స్తో రీసెంట్గా ఫ్లడ్స్ అనేది ఎఫెక్ట్ అయింది కాబట్టి మనం వచ్చే అవకాశం ఉంది. ఒకట లేక్ ఇచ్చి సిటీ అడగవచ్చు లేకపోతే స్టేట్ అని అడగవచ్చు. సో అగాటా లేక్ అనేది కర్ణాటకలో ఉన్నది. నెక్స్ట్ బెలాందూర్ లేక్ ఎక్కడ ఉందంటే మనం కర్ణాటకలో ఉంది, బెంగళూరులో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. అండ్ కరాచీ లేక్. సో కరాచీ లేక్ అంటే కరాచీలో కాదు, మన అంటే పాకిస్తాన్లో కాదు, మన ఇలా మనం కొంచెం అంటే మనం ఒకవేళ కనుక మనం కొత్తగా పేరే వింటే ఒకవేళ మనకు తెలియకపోతే ఇలా మన తప్పు కూడా అవకాశం ఉంది. మన ఇండియాలో ఉందా లేకపోతే పాకిస్తాన్లో అడుగుతుంటారు. సో కరాచీ లేక్ అనేది కూడా కర్ణాటక స్టేట్లో మైసూర్ డిస్టిక్లో అనేది ఉన్నది. సో మైసూర్ ప్రాంతంలో అనేది మన కరాచీ లేక్ ఉన్నది. ఇది ఒక బటర్ఫ్లై పార్క్ రిలేటెడ్ ఇది కరాచీ లేక్ అనేది. సో ఇది ఇంపార్టెంట్ మనకు ఒకవేళ దీనిపైన అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. ఉల్సార్ లేక్ ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఉల్సార్ లేక్ అనేది. సో కర్ణాటక రాష్ట్ర స్టేట్లో ఉంది, బెంగళూరు. సో స్టేల్ వాటర్ ఇది. ఇట్ హ్యాస్ సెవరల్ ఐలాండ్స్ అనేది ఎక్కువ ఉన్నదంటే ఉల్సూర్ లేక్. సో ఇది న్యూస్లో ఉన్నది. కుకరహాలి లేక్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది అండ్ మైసూరు రీజన్లో అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. రీక్రియేషనల్ లేక్ ఇది కుకరహాలి లేక్. హొన్నమానా లేక్ ఎక్కడ ఉందంటే కొడగు కర్ణాటక అండ్ కొడగు ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. హోలీ లేక్ అండ్ ప్లేస్ ఆఫ్ వేరియస్ ఫెస్టివల్స్ ఇది. సో మనం కర్ణాటక స్టేట్లో చూస్తే ఒకటి అగాటా లేక్ ఒకటి ఉంది, బెల్లందూర్ లేక్ ఒకటి ఉంది, కరాచీ లేక్ ఉంది అండ్ ఉల్సూర్ లేక్ ఒకటి ఉంది అండ్ కుకర్హాలి లేక్ ఒకటి అండ్ హొన్నమానా లేక్. నెక్స్ట్ కేరళ చూస్తే మనకు కేరళ ఏంటంటే చాలా వరకు న్యూస్లో అనేది మనకు ఇస్తుంటారు. సో మ్యాప్ పాయింటింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఏంటంటే కేరళ చాలా వరకు కేరళ తమిళనాడు ఈ నీలగిరి వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఎప్పుడైతే మధ్యలో ఉందో ఈ గ్యాప్ అనేది చాలా వరకు ఏంటంటే మనకు క్వశ్చన్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో అస్తముడి కాయల్ లేక్ ఎక్కడ ఉందంటే అస్తముడి ఏ స్టేట్లో ఉందంటే కేరళలో ఉంది. సో డిస్టిక్ పేరు చూస్తే మనం కొల్లాం డిస్టిక్లో ఉన్నది. అండ్ టైప్ ఆఫ్ వాటర్ చూస్తే టైప్ ఆఫ్ లేక్ చూస్తే
బ్రాకిష్ వాటర్ ఇది. సో ఇందాక మనం కొల్లేరు లేక్ గురించి డిస్కస్ చేసాము. సో బ్రాకిష్ వాటర్ లేక్ లాగా. సో అసముడి కాయలు కూడా ఇది బ్రాకిష్ వాటర్ లేక్ ఇది. సో ఇది ఒక రామ్సర్ వెట్లాండ్ సైట్ ఆల్సో. అండ్ ఇంకోటి చూస్తే మనకు కొట్టనాడ్ లేక్ చూస్తే ఇది కేరళలో ఉన్నది, ఆలపూజ దగ్గర, కొట్టాయం దగ్గర. అండ్ ఇది ఒక బ్యాక్ వాటర్ ప్యాడీ కల్టివేషన్ ఏరియా ఈ కుటనాడ్ లేక్ అనేది. నెక్స్ట్ వెంబనాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది రామ్సర్ వెట్లాండ్ ఆల్సో, లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా ఆల్సో. సో ఇది కేరళలో ఉన్నది, ఒక బ్రాకిష్ వాటర్ లేక్ ఇది ఆల్సో, వెంబనాద్ లేక్ అనేది. రామ్సర్ వెట్లాండ్ ఇది బోట్ రేస్ అనేది జరుగుతుంటుంది. నెహ్రూ ట్రోఫీ అని మనం న్యూస్లో వింటున్నాం. సో రీసెంట్గా ఒకటి నెహ్రూ ట్రోఫీ అని ఎవ్రీ ఇయర్ అనేది ఈ బోట్ రేస్ అనేది జరుగుతుంటుంది ఈ కేరళలో. ఇది చాలా వరకు మనకు ఒక ఈ బిట్ అనేది దీనిపైన వస్తుంటుంది. సో ఎందుకు ఇలా ఇంపార్టెంట్ చెప్తున్నానంటే వెంబనాద్ లేక్ మనకు వెట్లాండ్, రామ్సర్ వెట్లాండ్ ఉంది అండ్ ఇక్కడ బోట్ రేస్ జరుగుతుంటుంది. ఇది ఒక బ్రాకిష్ వాటర్ లేక్ ఆల్సో. అండ్ 1 year బ్యాక్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనం నోయిడాలో అనేది ఒక ట్విన్ టవర్ బిల్డింగ్స్ అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే కూల్చేశారు. అలా వెంబనాద్ లేక్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే ఒక బిల్డింగ్ కూడా కూల్చేశారు. సో ఒకవేళ కనుక ఇది న్యూస్ త్రూ అలా కూడా మనకి ఇవ్వచ్చు. సో వెంబనాద్ లేక్ ఎక్కడ ఉంది, కేరళలో ఉన్నది. అండ్ బ్రాకిష్ వాటర్ ఇది ఒకటి. అండ్ రామ్సర్ వెట్లాండ్ అనేది డిజిగ్నేటెడ్ ఆల్సో. అండ్ బోట్ రేస్ అనేది నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ అనేది ఈ వెంబనాద్ లేక్లో మన జరుగుతుంటుంది. నెక్స్ట్ సస్తంకోట లేక్ అనేది కేరళలో ఉన్నది. సో కొల్లాం డిస్టిక్లో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ రామ్సర్ వెట్లాండ్ ఆల్సో, సస్తంకోట వెట్లాండ్. మనం రామ్సర్ వెట్లాండ్ అంటే మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో. సో ఇంపార్టెంట్ ఆల్సో ఇది కూడా. అండ్ వేలయాని లేక్ ఎక్కడ ఉందంటే కేరళలో తిరువనంతపురం. సో మనం కేరళలో చూస్తే ఎన్ని లేక్స్ ఉన్నాయంటే అస్తమూడి కాయల్ అనేది ఇది బ్రాకిష్ వాటర్ లేక్, ఇది రామ్సర్ వెట్లాండ్ సైట్ ఆల్సో. అండ్ కుటనాడ్ లేక్ అనేది ఆలపూజలో ఉంది, ఇది ఒక బ్యాక్ వాటర్ ప్యాడీ కల్టివేషన్ రీజన్. అండ్ వెంబనాద్ లేక్ అనేది ఇది బ్రాకిష్ వాటర్ లేక్ అండ్ రామ్సర్ వెట్లాండ్. దాంతోపాటు ఈ వెంబనాద్ లేక్ ఏంటంటే బోట్ రేస్ అనేది నెహ్రూ ట్రోఫీ జరుగుతుంటుంది. సస్తంకోట అనేది లేక్ అనేది కొల్లాంలో ఉంది, ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ రామ్సర్ వెట్లాండ్. వేలయాని లేక్ అనేది కేరళలో ఉన్నది అండ్ ఇది తిరువనంతపురం దగ్గర డిస్టిక్ దగ్గర. నెక్స్ట్ కేరళలో ఉన్న ఇంకో ఏంటంటే కొట్టనాడు, వెంబనాద్, ఇది డిస్కస్ చేసాము. కొట్టనాడు అండ్ వెంబనాద్, సస్తంకోట అండ్ వెలయాని. నెక్స్ట్ ఇది బోస్తల్ లేక్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని ఆల్సో కాల్డ్ ఇందిరా సాగర్ లేక్ అంటారు దీన్ని. సో ఇందిరా సాగర్ ఇంకో పేరు అని మనం అడిగితే మనం ఇందిరా సాగర్ లేక్. సో బోస్తల్ లేక్ని ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉన్నది, భోపాల్ సిటీలో. అండ్ ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ రామ్సర్ సైట్ ఆల్సో, లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా. ఒకవేళ మనకు లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇండియా అని అడిగితే అది 100% బోస్తల్ లేక్. ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉన్నది, భోపాల్ సిటీదే. సో సలీం అలీ లేక్ ఇది చాలా వరకు న్యూస్లో ఉంది ఈ లేక్ కూడా. సో మనకు ఇది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉన్నది, ఔరంగాబాద్ డిస్టిక్. అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, బర్డ్ వాచింగ్. సో మనకు ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అని ఉంటుంది కదా సలీం అలీ రిలేటెడ్ ఇది. సో మనకు ఆల్రెడీ దీని గురించి మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, ఇంపార్టెంట్ బర్డ్ ఏరియా అంటే దాని రిలేటెడ్ అని. సో దీని రిలేటెడ్. సో సలీం అలీ లేక్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో, ఔరంగాబాద్, ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, బర్డ్ వాచింగ్. శివసాగర్ లేక్ అనేది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది, సటారా డిస్టిక్లో. అండ్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, కోయినా డామ్. అండ్ లోనాడ్ లేక్ ఆల్రెడీ చెప్పాను, ఇది చాలా వరకు ఇంపార్టెంట్. సో ఏదైతే హైలైట్ ఉందో ఇది చాలా వరకు ఇంపార్టెంట్ లేక్ అని రీసెంట్గా న్యూస్లో ఉన్నది కాబట్టి ఇలా హైలైట్ ఇస్తున్నాను. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఒకవేళ కనుక క్వశ్చన్ కనుక వస్తే దీనిపైన వచ్చే ఛాన్సెస్ ఉంది. సో లోనార్ లేక్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర బుల్దానా డిస్టిక్లో. ఇది ఒక క్రాటర్ లేక్. సో ఇది నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ ఇది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఇది ఇంపార్టెంట్ రీసెంట్గా కరెంట్ న్యూస్లో ఉంది కాబట్టి. ఈ లోనార్ లేక్ అనేది నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్. ఇది ఒక క్రాటర్ లేక్. ఏ టైప్ ఆఫ్ లేక్ అంటే క్రాటర్ లేక్. సో ఫ్రెష్ వాటర్ టైప్ ఆఫ్ లేక్ ఒకటి ఉంది, క్రాటర్ లేక్ టైప్ ఆఫ్ ఉంది, అక్స్బౌ లేక్ టైప్ ఆఫ్ ఉంది, సాల్ట్ వాటర్ టైప్స్. దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ లేక్స్. సో ఎందుకంటే మనకు ఎన్ని విధంగా క్వశ్చన్ ఇచ్చినా మనం 100% అనేది లేక్ నుంచి వస్తే మనం ఆ బిట్ అనేది ఎటు పోకూడదు. సో ఆన్సర్ అనేది 100% మనం కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ లోక్తాక్ లేక్. సో లోక్తాక్ లేక్ ఉన్నది మణిపూర్లో ఉన్నది. ఇది లెంటికులర్ ఫ్రెష్ వాటర్ లేక్. ఈ లోక్తాక్ లేక్ అనేది రామ్సర్ వెట్లాండ్ ఆల్సో అండ్ ఫ్లోటింగ్ ఐలాండ్ ఇది, దీని అంటారు పుమిడీస్ అని. సో మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఇది ఒకటి లోక్తాక్ లేక్. అండ్ ఈ లోక్తాక్ లేక్ అనేది రామ్సర్ కన్వెన్షన్ మోంట్రెస్ రికార్డులో కూడా ఉన్నది. స్టార్టింగ్ చెప్పాను మోంట్రెస్ రికార్డులో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఉమియం లేక్, ఇది ఎక్కడ ఉంది, మేఘాలయలో ఉన్నది. ఎక్కడ ఉందంటే సిల్లాంగ్లో ఉన్నది. ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, ఫేమస్ ఫర్ సైక్లింగ్ అండ్ బోటింగ్ పర్పస్. సో ఉమియం లేక్ అనేది ఫేమస్ ఫర్ సైక్లింగ్ అండ్ బోటింగ్ పర్పస్. నెక్స్ట్
టామ్దిల్ ఇది ఎక్కడ ఉందంటే మిజోరంలో ఉంది ఈ లేక్ అనేది, సైటువల్ డిస్టిక్లో. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. నెక్స్ట్ చిలికా లేక్ ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉన్నది, పూరి డిస్టిక్లో. సో ఇది ఒక బ్రాకిష్ వాటర్ లేక్ అండ్ ఇండియా లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఉందంటే అది చిలికా లేక్. అండ్ దాంతోపాటు లాగూన్ లేక్ అని కూడా అడగొచ్చు మనకు. లాగూన్ లేక్ ఏమైనా ఉందంటే, లాగూన్ ఏరియా ఏమైనా ఉన్న లేక్ ఏంటంటే చిలికా లేక్. సో చిలికా లేక్ అనేది చాలా వరకు మనం న్యూస్లో వింటుంటాము, అని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సో చిలికా లేక్ ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. ఏ డిస్టిక్ అంటే పూరి డిస్టిక్. ఇది ఒక బ్రాకిష్ వాటర్ లేక్, అది కూడా ఇండియా లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఇన్ ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. కంజియా లేక్ ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉంది. ఇది ఏరియా ఎక్కడ ఉందంటే భువనేశ్వర్ దగ్గర. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ ఈ కంజియా లేక్. సో కంజియా లేక్ ఆల్సో వెట్లాండ్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ అన్సుపా లేక్, ఇది ఎక్కడ ఉందంటే ఒరిస్సాలో ఉన్నది. ఏ డిస్టిక్ అంటే కటక్ డిస్టిక్. ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, వన్ ఆఫ్ ద లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ మహానది రివర్. సో మహానది లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ మహానది రివర్ ఉందంటే అది అన్సుపా లేక్. సో మనం ఇలా కూడా అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. సో హారికేన్ లేక్ నెక్స్ట్, ఇది ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది, ఫిరోజ్పూర్లో ఉంది. సో ఫ్రెష్ వాటర్ ఇది ఒకటి. రామ్సర్ వెట్లాండ్ సైట్, మనం రామ్సర్ వెట్లాండ్ సైట్లో టాపిక్లో మనం డిస్కస్ చేసాము. సో ఆ టాపిక్ ఏంటంటే రామ్సర్ వెట్లాండ్ సైట్లో ఏంటంటే హారికేన్ లేక్ అని రామ్సర్ వెట్లాండ్ సైట్లో ఉన్నదంటే ఇది ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. ఇది ఒక రామ్సర్ వెట్లాండ్ సైట్ ఆల్సో, హరికే లేక్. నెక్స్ట్ రూపార్ లేక్. సో రూపార్ లేక్ అనేది ఇది కూడా పంజాబ్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే రూప్ నగర్ అని. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ ఇది ఒక మ్యాన్ మేడ్ రివరైన్ లేక్. సో మ్యాన్ మేడ్ రివరైన్ లేక్ ఉందంటే అది రూపార్ లేక్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం చాలా వరకు దీనిపైన పంజాబ్లో మనకు రీసెంట్గా న్యూస్ ఉన్నది, ఎందుకంటే రీసెంట్గా పంజాబ్ రిలేటెడ్ ఎలక్షన్ కూడా అయింది ఈ 1 year మధ్యలో. రీసెంట్గా మనకు చాలా వరకు న్యూస్లో కూడా ఉన్నది పంజాబ్ రిలేటెడ్. సో రూపార్ లేక్ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. అండ్ రూప్ నగర్ ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ మ్యాన్ మేడ్ రివరైన్ లేక్స్. సో నెక్స్ట్ కంజ్లీ ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. కర్పూతల ఇది ఒక రామ్సర్ వెట్లాండ్ సైట్. నెక్స్ట్ సాంబార్ లేక్, ఇది చెప్పాను న్యూస్లో ఉన్నది, దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంది. ఇది ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంది. ఇది ఒక సాంబార్ లేక్ టౌన్లో దగ్గర ఉన్నది సాంబార్ లేక్ అనేది. ఇది ఒక సాల్ట్ వాటర్ లేక్ అండ్ ఇది ఒక రామ్సర్ వెట్లాండ్. దాంతోపాటు లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ ఉందంటే అది సాంబార్ లేక్. సోమోగో లేక్ అనేది ఇది ఉన్నది. ఇది ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉన్నది, ఈస్ట్ సిక్కిం దగ్గర. సో ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ వింటర్ ఫ్రోజన్ ఏరియా అంటే డిస్క్రిప్షన్ దీనిది. కేచువో ప్లారీ లేక్ ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది, వెస్ట్ సిక్కింలో డిస్టిక్లో ఉంది. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ సాక్రీడ్ లేక్ ఫర్ హిందూస్ అండ్ బుద్ధిస్ట్ పర్పస్. గురుడోంగ్మార్ లేక్ ఎక్కడ ఉందంటే సిక్కింలో ఉంది. ఇది ఎక్కడ ఉందంటే కాంచన్జంగా రేంజ్ దగ్గర ఉంది. సో మనకు రేంజ్ ఇచ్చి అంటే ఏదైనా రేంజెస్ కాంచన్జంగా రేంజెస్ ఇచ్చి లేక్ ఏమైనా ఉందంటే గురుడోంగ్మార్ లేక్ ఉంది. సో ఇది ఎక్కడ ఉందంటే సిక్కింలో. నెక్స్ట్ ఊటీ లేక్, ఇది చాలా వరకు మనం చూస్తుంటాము, ఇది న్యూస్లో ఉంటుంది. ఊటీ లేక్ అనేది తమిళనాడులో ఉన్నది, నీలగిరి ప్రాంతంలో. ఇది ఒక ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ బోట్ హౌస్. ఇది చెమబారబంక లేక్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. ఇది సిటీ ఎక్కడంటే చెన్నై అండ్ ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్. నెక్స్ట్ కొడైకెనాల్ లేక్, ఇది కూడా మన న్యూస్లో. కొడైకెనాల్ అండ్ ఊటీ అనేది మనకు ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంది. సో చాలా వరకు ఏంటంటే ఇవి అడుగుతుంటారు. ఫ్రెష్ వాటర్ లేక్ చూస్తేమో ఊటీ లేక్ ఉంది, అదే కొడైకెనాల్ లేక్ ఏమో ఆర్టిఫిషియల్ లేక్. సో ఇది బిట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతుంటారు దీన్ని. సో యూపీఎస్సీ ఎగ్జామ్లో మోస్ట్లీ అడుగుతుంటారు దీన్ని. కొడైకెనాల్ లేక్ అనేది ఆర్టిఫిషియల్ లేక లేకపోతే న్యాచురల్ లేక్ అని అడగవచ్చు. సో ఇది ఆర్టిఫిషియల్ లేక్. సో బోట్ క్లబ్ అండ్ బోట్ హౌస్ అండ్ బోట్ సర్వీస్ రిలేటెడ్ ఇది. అండ్ కలివేలి లేక్ ఎక్కడ ఉందంటే తమిళనాడు, విలుపురం లేక్ అండ్ కోస్టల్ లేక్ అండ్ లాగూన్ లేక్. ఇది తెలంగాణలో చూస్తే మనం ఇది ఇంపార్టెంట్ మనకు. సో మన తెలంగాణలో ఎక్కడెక్కడ ఉన్నదని మనకి ఇంపార్టెంట్ అండ్ పర్పస్, ఎందుకంటే మనం దీనిపైన మన స్టేట్లో ఉన్న అడగవచ్చు కాబట్టి. సో హుస్సేన్ సాగర్ లేక్ ఇది అందరికీ తెలుసు మనకు, హైదరాబాద్లో ఉన్నది. సో ఇది ఒక ఆర్టిఫిషియల్ లేక్. సో ఆర్టిఫిషియల్ జిబ్రాల్టర్ రాక్ ఐలాండ్. ఇది డిస్క్రిప్షన్ డైరెక్ట్. సో ఆర్టిఫిషియల్ జిబ్రాల్టర్ రాక్ ఐలాండ్ లేక్ ఉందంటే అది హుస్సేన్ సాగర్ లేక్. నెక్స్ట్ భద్రకాళి లేక్ ఎక్కడ ఉందంటే వరంగల్లో ఉన్నది. సో వరంగల్ అంటే ఇప్పుడు హన్మకొండ కంప్లీట్ అయింది కదా. వరంగల్ అర్బన్ అండ్ వరంగల్ రూరల్ రెండు ఒకప్పుడు అర్బన్ అండ్ రూరల్ ఉండి ఇప్పుడు హన్మకొండ అండ్ వరంగల్ అని. సో ఫ్రెష్ వాటర్ అండ్ ఆర్టిఫిషియల్ లేక్ టైప్ ఆఫ్ వాటర్ చాలా వరకు చెప్తున్నాను. సో ఉస్మాన్ సాగర్ తెలంగాణలో ఉన్నది అండ్ హిమాయత్ సాగర్ తెలంగాణ ఆర్టిఫిషియల్ లేక్. ఇది పక్కల్ లేక్ తెలంగాణలో ఉంది, ఆర్టిఫిషియల్ లేక్. సమీర్పేట్ లేక్ తెలంగాణ ఆర్టిఫిషియల్ లేక్. సరూర్ నగర్ లేక్ తెలంగాణలో ఉన్నది, ఆర్టిఫిషియల్ లేక్. దుర్గం చెరువు
సో కేబుల్ బ్రిడ్జ్ అడగవచ్చు మనకు. ఒకవేళ కనుక దుర్గం చెరువు రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్ కనుక వస్తే మనకు ఇదొక లేక్ ఇన్ తెలంగాణలో ఉన్నది. దాంతోపాటు ఏంటంటే దుర్గం చెరువు పైన ఉన్న బ్రిడ్జ్ ఏంటంటే కేబుల్ బ్రిడ్జ్ ఉన్న చెరువు ఏంటంటే దుర్గం చెరువు. నెక్స్ట్ గోవింద్ బల్లభ్ పంత్ సాగర్, ఇది యూపీలో ఉన్నది. ఇది ఒక మ్యాన్ మేడ్ లేక్ అండ్ రిహాన్ డ్యామ్ పైన. సో బేలాసాగర్ లేక్ ఎక్కడ ఉందంటే యూపీలో ఉన్నది, కుల్పహార్లో. అండ్ ఇది ఒక ఫ్రెష్ వాటర్ టైప్ ఆఫ్ లేక్ అండ్ ఇరిగేషన్ లేక్ ఇది. సో భీమ్తాల్ అనేది లేక్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉన్నది, నైనితాల్ డిస్టిక్లో. సో ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అండ్ మీడియం ఆల్టిట్యూడ్ లేక్ ఇది. ఈస్ట్ కలకత్తా వెట్లాండ్ లేక్ ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నది అండ్ కలకత్తా. సో బ్రాకిష్ వాటర్ లేక్ ఇది. సో అడగవచ్చు మనకు బ్రాకిష్, మనకు మోస్ట్లీ ఏంటంటే సాల్ట్ వాటర్ లేకపోతే ఫ్రెష్ వాటర్ లేకపోతే బ్రాకిష్ వాటర్ అనేది అడుగుతుంటారు. సో బ్రాకిష్ వాటర్ లేక్ కూడా అందులో చూస్తే మనకు ఈస్ట్ కలకత్తా వెట్లాండ్. సో ఇది రామ్సర్ వెట్లాండ్ ఆల్సో. ప్రతి స్టేట్ వైజ్ డిస్కస్ చేసాము. సో స్టేట్లో ఉన్న లేక్స్ పేరు డిస్కస్ చేసాము. దాంతోపాటు మనం ఆ టైప్ ఆఫ్ లేక్ డిస్కస్ చేసాము. సో టైప్ ఆఫ్ లేక్స్ చూస్తే మనం అందులో మన క్లాస్ చూస్తే ఫ్రెష్ వాటర్ లేక్స్, సాల్ట్ వాటర్ లేక్స్ అండ్ న్యాచురల్ లేక్స్, ఆర్టిఫిషియల్ లేక్స్, ఆక్స్బౌ లేక్స్ అండ్ టాటర్ లేక్. సో అందులో మనం చాలా వరకు లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అని లేక్ ఇన్ ఇండియా డిస్కస్ చేసాము, ఉలార్ లేక్ అని. అండ్ లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ ఇన్ ఇండియా డిస్కస్ చేసాము, చిలికా లేక్ అని. దాంతోపాటు మనం డిస్కస్ చేసాము హైయెస్ట్ లేక్ ఇన్ ఇండియా చూస్తే చోళము లేక్ అది ఎక్కడ ఉందంటే సిక్కింలో డిస్కస్ చేసాము. దాంతోపాటు లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియాలో డిస్కస్ చేసాము, వెమనాన్ లేక్ అని. అది ఎక్కడ ఉందంటే కేరళలో. సో బోట్ రేస్ అనేది ఈ లేక్లో, ఈ వెమనాన్ లేక్లో అంటే జరుగుతుంది. అండ్ దీన్నే మనం నెహ్రూ ట్రోఫీ అంటారు. సో ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి దీనిపైన వచ్చే అవకాశం ఉంది క్వశ్చన్ అనేది. అండ్ ఇదొక రామ్సర్ వెట్లాండ్ ఆల్సో. అండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఇండియా చూస్తే మనం గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అని. ఇది ఎక్కడ ఉందంటే యూపీలో ఉంది, రిహాన్ డ్యామ్ రిలేటెడ్ ఇది. అండ్ దేబార్ లేక్ ఇన్ ఇండియా చూస్తే మనకు సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇది, దేబార్ లేక్ చూస్తే. సో మన గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ తర్వాత దేబార్ లేక్ అనేది ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్. సో ఇది ఎక్కడుందంటే దేబార్ లేక్ ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది, ఉదయపూర్ డిస్టిక్లో. సో మనం స్టేట్ వైజ్ మనం డిస్కస్ చేసాము. స్టేట్ వైజ్లో మనం ఆర్టిఫిషియల్ లేక్స్ ఏమున్నాయని. సో అందులో మనం కొన్ని ఇంపార్టెంట్ లేక్స్ కూడా డిస్కస్ చేసాము, ఆర్టిఫిషియల్ లేక్స్ అని. హిమాచల్ ప్రదేశ్లో మహారాణా ప్రతాప్ సాగర్ అని. అండ్ వెస్ట్ బెంగాల్లో మనం ఈస్ట్ కోల్కతా వెట్లాండ్ అని, వెస్ట్ బెంగాల్లో దకురియా లేక్ అని, ఉత్తరప్రదేశ్లో గోవింద్ బల్లభ్ పంత్ సాగర్ అని. ఇవన్నీ ఆర్టిఫిషియల్ లేక్స్ ఇవి. అండ్ తెలంగాణలో హుస్సేన్ సాగర్ లేక్ అని, మధ్యప్రదేశ్లో భోస్తాల్ లేక్ అని, రాజస్థాన్లో పిచోలా లేక్ అని, హర్యానాలో సూరజ్కుండ్ లేక్ అని, చండీగఢ్లో సుఖ్నా లేక్ అని, చండీగఢ్ యూనియన్ టెరిటరీస్లో. అండ్ హిమాచల్ ప్రదేశ్లో ఏమో మనం గోవింద్ సాగర్ లేక్ అని. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ లేక్ అని. దాంతోపాటు మనం దాల్ లేక్ డిస్కస్ చేసాము. సో ఉలార్ లేక్ గురించి డిస్కస్ చేసాము. ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి. పాంగంగ్సో లేక్ అని గురించి అండ్ సువమురారి గురించి, ఎందుకంటే ఇవి నీస్లో ఉన్నది. దాంతోపాటు ఈ హిమాలయ రీజన్ మనకు చాలా వరకు అడిగే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్ అనేది. సో దీనిపైన వచ్చే అంటే ఈ బిట్స్ అనేది వచ్చే అవకాశం ఉన్నది. సో దీస్ ఆర్ ద లేక్స్ ఇన్ ఇండియా అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు మనం చాలా వరకు మనం ఇండియా మ్యాప్ రిలేటెడ్ చాలా వరకు డిస్కస్ చేసాము. లేక్స్ డిస్కస్ చేసాము, రివర్ డిస్కస్ చేసాము, అండ్ పాసెస్ డిస్కస్ చేసాము, అండ్ వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ డిస్కస్ చేసాము, ప్లాటీస్ డిస్కస్ చేసాము, హిల్స్ డిస్కస్ చేసాము. అండ్ దాంతోపాటు మన నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్స్ అండ్ ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్, నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఉన్న రెండు కంబైన్ చూసాము. అండ్ బయోస్ఫియర్ రిజర్వ్ డిస్కస్ చేసాము, వెట్లాండ్ డిస్కస్ చేసాము. సో ఇలా మ్యాప్ పాయింటింగ్, ఎన్విరాన్మెంట్, జోగ్రఫీ ఇలా రెండు అంటే కంప్లీట్గా మనం రెండు కంబైన్డ్గా డిస్కస్ చేసాము. సో మనకి క్వశ్చన్ అనేది ఒక టాపిక్ పైన వస్తే మన 100% అనేది ఆ బిట్ అనేది మనకు మన ఆన్సర్ అనేది చేయగలుగుతాము. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.